మరణాతా మరణాతా. దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనెల్లరికను మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 139వ కీర్తన 23వ వచనము 24వ వచనాన్ని చదువుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో వసిస్తూ ఉన్నటువంటి సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన మా గొప్ప దేవా, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ యొక్క సన్నిధిలో చేరి నేటి దినమున మీ మాటలను వినుటకు మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి, అవకాశమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నేటి దినమును చూడలేనటువంటి వారు ఎందరో ఉన్నప్పటికీ మమ్మలను నీవు ప్రేమించి మీ యొక్క సన్నిధానములోనికి తీసుకుని వచ్చి మీ మాటలను వినిపింప చేయుచూ ఉన్నటువంటి మా గొప్ప దేవా, పరిశుద్ధుడా, యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరికి ఏది అవసరమై ఉందో, ఎవరితో ఏమి మాట్లాడనై ఉన్నారో, ఎవరికి ఏమి కావాలనో ఎరిగిన దేవుడు మీరే. కాబట్టి మీరే మీ వాక్యము ద్వారా మీ బిడలైనటువంటి వారందరినీ బలపరచమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. వందనములు నీకు, శుభ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయం వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. అందరికీ మరొకసారి మరణాతా. మంచిదండి. దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే నేటి దినాన దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి వాక్య భాగము, అయ్యా, దేవుని యొక్క సన్నిధానములో ఉన్నటువంటి మనము వేటిని పరీక్షించుకోవాలి, వేటిని మనము దేవుని యొక్క సన్నిధానములో తెలుసుకునే వారమై ఉండాలి అని నేటి దినాన ఈ వాక్యము ద్వారా మనందరము కూడా గమనించుకుందాం. వాక్య భాగం తెలియచేస్తున్నటువంటి మాట, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. అమ్మా, మన హృదయములో ఏమున్నాయో
ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎవరికైనా తెలుస్తాయా? ఏమండి, మీ హృదయ ఆలోచనలు ఏమై ఉన్నాయో, మీ తలంపులు ఏమై ఉన్నాయో, మీరు వేటిని ఆలోచిస్తూ ఉన్నారో, వేటి కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, మీ హృదయాలలో మీరు తలంచేటువంటి తలంపులు ఏవి కూడా ఎవరికి తెలియదండి? మనుష్యులైనటువంటి వారు ఎవ్వరికి తెలియదు. కొంతమంది ఒక్కొక్కరిని గురించి తమ హృదయాలలో మంచిగా అనుకుంటే, మరికొంతమంది తమ యొక్క హృదయాలలో వారిని గురించి చెడుగా అనుకుంటూ ఉంటారు. కొంతమంది సహాయం చేయాలి అనుకునేవారు కొంతమంది ఉంటే, మరికొంతమంది వీరిని ఎలాగా పాడు చేద్దామా అని, వారికి కీడు చేద్దామా అని ఎరిగేవారు మరికొంతమంది ఉంటారు. దేవుని యొక్క వాక్య భాగములో ఇంతకు ముందు వాక్యంలో మీరు చదివినటువంటి స్వార్థ పాఠములో వేషధారుల వలె మీరు కాక, ఎలాగటండి? చెప్పండి, అందరూ చెప్పాలి. ఎలా అట? వేషధారుల వలె కాక. అయ్యా, మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మీరు ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నారు? వేషధారుల వలె మీరు ప్రార్థన చేస్తున్నారా? అంటే దేవుని యొక్క మందిరానికి రావాలి, అందరూ వచ్చారు కదా, నేను కూడా రావాలి. అందరూ వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్ళాలి. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు కదా, నేను కూడా మోకాళ్ళు నాలి అనేటువంటి వేషధారణ కలిగిన వారముగా కాక, నేను దేవుని యొక్క సముఖానికి వెళ్ళాలి, దేవునిని ఆరాధించాలి, దేవుని యొక్క సముఖములో నేను మొరపెట్టుకోవాలి అన్న తలంపు కలిగిన వారముగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క సన్నిధానములో ఉండవలసిన వారమై ఉండాలి. వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి వేటిని మనం పరీక్ష చేసుకోవాలి? ఏమి పరీక్ష చేసుకోవాలి? చూడండి, పిల్లలకైతే పరీక్షలు పెడతారు. పరీక్ష అనేది ఎందుకండి? పరీక్ష అనేది ఎందుకు అంటే, చూడండి, ఈ సంవత్సరంలో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు నేర్చుకున్నది ఏంటి, వీరి జ్ఞానము ఎంత, వీరు ఏం తెలుసుకున్నారు, చెప్పినటువంటి పాఠాలు విన్నారా లేదా, నేర్చుకున్నారా లేదా, సరైన మార్గములో వీరు నడుస్తున్నారా లేదా, చెప్పిన మాట విని జీవిస్తున్నారా లేదా అని తెలియచేయడానికే ఏంటి? పరీక్ష. అవునా కదండి? టీచర్ చెప్పే పాఠాలు చక్కగా విని నేర్చుకుని, విని నేర్చుకుని మంచి జ్ఞానము కలిగిన వారుగా ఉంటే చక్కగా ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేస్తారు. అలా కాకుండా విచ్చలవిడిగా తిరుగుతూ, ఇంకా లోకములో తిరుగుతూ, లోక స్నేహము చేస్తూ, లోకములో ఉన్న వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏం చేయలేరో తెలుసా? ఎగ్జామ్స్ని చక్కగా అటెంప్ట్ చేయలేరు. చేయగలరా? చేస్తారా? చూడండి, పిల్లలకైతే నేటి దినాన పరీక్షలు పెడుతున్నారు. పరీక్షలు అయిన వెంటనే, రిజల్ట్ వచ్చిన వెంటనే అంటాం, ఎరా పాస్ అయ్యావా అంటాం. అమ్మా అంటారా అనరా? చెప్పండి, పాస్ అయ్యారని అంటారా అనరా? అయితే దేవుడు కూడా మనకు ఒక పరీక్ష పెట్టాడు. ఏదేను తోటలో దేవుడు పెట్టినటువంటి పరీక్ష ఏంటో తెలుసా? ఆదాము అవ్వలో వీరు నా మాట వింటున్నారా, వినడం లేదా? ఏమండి, వీరు నా మాట వింటున్నారా, వినడం లేదా? వీరు నా మాట విని జీవిస్తారా, జీవించరా? వీరు నా మాట వినేవారుగా ఉంటారా, ఉండరా అని దేవుడు చేసినటువంటి ఒక పని, చెట్టు వేసి ఆ చెట్టును గురించి దేవదేవుడు తెలియచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ప్రతి మానవుని యొక్క జీవితములో, విశ్వాస జీవితములో పరీక్షలు అనే వాటిని ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొనే వారై ఉండాలి. దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. అయ్యా, నేటి దినాన వేటిని మనం పరీక్ష చేసుకోవాలి, వేటిని మనం పరీక్ష చేసుకుంటే బాగుంటుంది అనే కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఏమండి ఏం చేసుకోవాలట? మనం ఏముందో లేదో చెప్పండి అండి, అందరూ చెప్పాలి. ఏముందో లేదటండి? విశ్వాసము ఉన్నదో లేదో మిమ్మును మీరే చూడండి. అయ్యా, మిమ్మును మీరే శోధించుకుని మిమ్మును గూర్చి మీరే తెలుసుకునుడి. మీరు దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నారా? దేవుని మాటల యందు విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారా? దేవుడు చెబుతూ ఉన్నటువంటి బోధల యందు విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారా? దేవుడు నేర్పుతూ ఉన్నటువంటి సాక్ష్యముల యందు మీరు విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారా? మీరు ఎలా ఉన్నారు? ఏమండి, మీరు ఎలా ఉన్నారు? మిమ్మును మీరే పరీక్ష చేసుకొనండి. ఏంటండి విశ్వాసము అంటే? ఎలా ఉంటుంది విశ్వాసం? ఇంకా జరగలేదు కానీ జరుగుతుంది అని నమ్మడమే విశ్వాసం. అమ్మా, దేవుడు సన్నిధానములో నీవు దేవునిని అడిగావు. అయితే విశ్వాసము అంటే నీవు అడిగినప్పుడే నా దేవుడు నాకు ఇస్తాడు అన్న నమ్మకాన్ని కలిగి ఉండడమే విశ్వాసం. విశ్వాసము అంటే నీవు అనారోగ్యముతో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు. ఏమన్నో తెలుసా? దేవా, నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయి, నాకు మంచి స్వస్థతను దయచేయి, నాకు కావలసినటువంటి స్వస్థతను నీవు దయచేయి ప్రభువా, ఆరోగ్యాన్ని దయచేయి ప్రభువా అని నీవు ఎప్పుడైతే అడుగుతూ ఉన్నావో నీవు అడుగుతూ ఉన్నప్పుడు నమ్మకము కలిగి విశ్వాసము కలిగి నా దేవుడు బాగు చేస్తాడు అన్న విధానము ఉండడమే విశ్వాసం. ఏమండి, మనం ఏదైనా కార్యము చేయాలి అనుకుంటున్నప్పుడు నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు అన్న నమ్మకముతో ప్రార్థన చేయడమే విశ్వాసం. వాక్య భాగాలలో దేవదేవుడు కొన్ని మాటలను నేటి దినాన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా, విశ్వాసమును మీరు పరీక్ష చేసుకున్నారా? మీకు ఈ నమ్మకం ఉందా? పరిశుద్ధ గ్రంథములో యాకోబు గారి ద్వారా రాస్తూ ఉన్నటువంటి ఒక మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడ్డప్పుడు అది మహా ఆనందము. చూడండి, వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలను మనం గమనించిన వారమైతే దేవదేవుడు ఈ వాక్యము ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. అయ్యా, గమనించండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. అమ్మా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుందట? ఓర్పును పుట్టిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమందికి ఓర్పు ఉందండి? అవండి, ఓర్పు కలిగే వారంగా ఉంటామా? ఎదురు చూచే వారముగా ఉంటామా? నిరీక్షణ కలిగిన వారముగా ఉంటామా? దేవదేవుని యొక్క సన్నిధానములో దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారు కీర్తనలో ఒక మాట రాస్తారండి. ఆ పాటను మనం గమనించిన వారమైతే, వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము అనే కీర్తనలో అయ్యగారు రాస్తూ, విశ్వాసము లేని విసుగోదల సమయాన విశ్వాస మిమ్మని వేడు కొనుము. ఏమండి,
విసుగొస్తూ ఉంది. ఏమి లేదు, విశ్వాసం లేదు. చూడండి, ఇక్కడ దేవదేవుడు తెలియచేస్తూ మాట్లాడుతూ ఈ కీర్తనలో ఒక వచనం ద్వారా, అయ్యా 12 ఏండ్ల నుండి రక్తస్రావణముతో బాధపడుతూ ఉన్నటువంటి, రోగముతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క అమ్మాయిని దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, పరమ వైద్యుల దగ్గరికి ఎందరో దగ్గరికి వెళ్ళింది, ఎంతోమంది వైద్యులను ఆశ్రయించింది, కానీ ఆమెకున్నటువంటి వ్యాధి నయము కాల, ఆమెకున్నటువంటి రోగము నయము కాల. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, విసుగు చెందకుండా, అరే ఇన్ని మార్లు ఇన్ని చోట్లకు నేను వెళ్ళాను, ఇన్నిసార్లు ఇన్ని దగ్గరలకు నేను వెళ్ళాను అని, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదండి, 12 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఈ 12వ సంవత్సరమున యేసు యొక్క మాటలు ఎప్పుడైతే చెవిని పడ్డాయో, ఎప్పుడైతే వినిందో, ఆమెకు వచ్చినటువంటి ఒకే ఒక్క తలంపు ఏంటో తెలుసా? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను బాగవుతాను. హల్లెలూయా. అమ్మా, ఏంటి విశ్వాసం? యేసయ్య వచ్చి అమ్మా నీ రోగం ఏంటి, నీవు ఎందుకు బాధపడుతూ ఉన్నావు, ఇన్ని సంవత్సరాల నుండి నీకు ఎందుకు తగ్గలేదు, ఈ విధమైనటువంటివి ఏవి ఈమె యొక్క ఆలోచనలో కూడా లేదు. ఈమె ఆలోచనలో ఉన్నటువంటి ఒకే ఒక్కటి, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు. ఇదే విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖములో చేరిన మీరందరూ కూడా ఏ విధంగా ఉండాలి అంటే, విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి. ఏంటి ఆ విశ్వాసము అంటే, నేను నా దేవుని సముఖానికి వెళితే నా దేవుడు నాకు కావలసినవి ఇస్తాడు. నేను నా దేవుని యొక్క సన్నిధానములో విజ్ఞాపన చేస్తే నాకు అవసరమైన వాటిని నా దేవుడు దయచేస్తాడు. నేను నా దేవుని యొక్క సముఖములో వాక్యం చదివితే, ప్రార్థనలు చేస్తే, పాటలు పాడుకుంటే నా దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తాడు అన్న విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి. అంతేగాని అమ్మా విశ్వాసము లేకుండా సనిగే వారముగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండ గ్రంథములో 22వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిస్తే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కనబడుచూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? అబ్రహాము. ఏం జరిగిందట ఏమండి? చూడండి, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని అనగా, చిత్తము ప్రభువా అనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? అవండి అమ్మా, ఏం జరుగుతూ ఉంది? అబ్రహాము గారికి పరీక్ష జరుగుతూ ఉంది. అబ్రహాము గారికి పరీక్ష. ఏంటి పరీక్ష? అబ్రహామా, నీవు విశ్వాసముగా ఉన్నావా? నీవు నమ్మకముగా ఉన్నావా? అయ్యో, నీకు ఇప్పటి వరకు బిడ్డలు లేరు కాబట్టి నీవు నా మీద ఆధారపడ్డావేమో. ఇప్పుడు నీకు కుమారుడు పుట్టాడు కదా, అయినా కూడా నీవు నా మీద ఆధారపడుతున్నావా లేదా? అమ్మా, ఇప్పటి వరకు ఎవరు లేరు అబ్రహాం గారికి? సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి, దేవా నీవు వాగ్దానం చేసావు కదయ్యా, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని వృద్ధి చేస్తానన్నావు కదా, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింప చేస్తానన్నావు కదా, వాగ్దానము చేసిన దేవుడువు, నమ్మతగిన దేవుడువు కదయ్యా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 100 ఏండ్ల వయసు అప్పుడు సంతానాన్ని ఇచ్చినటువంటి దేవదేవుడు అమ్మా
ఇస్సాకుకి యవ్వన వయస్సు రాగానే అబ్రహాము గారికి ఏం చేస్తూ ఉన్నాడట? ఒక పరీక్ష. ఎందుకు ఈ పరీక్ష చెప్పండి అమ్మా? ఎందుకు ఈ పరీక్ష? దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నావా లేదా? దేవుని పైన నీకు విశ్వాసము ఉందా లేదా? దేవుని మీద నమ్మకము కలిగి జీవిస్తున్నావా లేదా అనడానికి పరీక్ష. ఏంటి ఈ పరీక్ష అంటే చూడండి, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించు. అండి, ఏం కోరుతూ ఉన్నాడట దేవుడు? చెప్పండి అమ్మా, ఏం కోరుతూ ఉన్నాడట? అబ్రహామా, ఇదిగో నా మాట వినేవాడవుగా నీవు ఉన్నావా? అమ్మా విన్నారా? నా మాట వింటావా? నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, ముఖాముఖిగా నీతో మాట్లాడుతూ ఉన్నాను, నా స్వరాన్ని నీవు వింటున్నావు. అయితే నా మాట వినేవాడవుగా నీవు ఉంటే ఈ పని నువ్వు చేయాలి. ఏంటి ఈ పని అంటే, నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి నేను చూపించు దేశమునకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పర్వతాలలో ఒక పర్వతము మీద దహన బలిగా అతనిని అర్పించు. ఏంటండి, మనం ప్రేమించే వాటిని విడిచిపెడతామా? మనకి ఇష్టమైనటువంటి వాటిని మనం విడిచిపెడతామా? దేవుణ్ణైనా విడిచిపెడతామేమో కానీ మనం ప్రేమించే వాటిని కానీ మనం ఇష్టపడే వాటిని కానీ మనం విడిచిపెట్టే వారముగా ఉండం. కానీ ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, అబ్రహామా నీలో విశ్వాసము ఉందో లేదో నీకు టెస్ట్. ఈ టెస్ట్లో అబ్రహాము ఎలా ఉంటున్నారు? వాక్య భాగాన్ని మనం చూస్తే అబ్రహాం గారు గాడిద మీద కట్టెలను పెట్టుకుని తన కుమారుని తీసుకుని చక్కగా నడుచుకుంటూ మోరియా దేశమునకు వెళ్ళారు. మోరియా పర్వతం ఎక్కారు. పర్వతం మీద చక్కగా చూడండి, జరిగినటువంటి సన్నివేశాన్ని మనం గమనిస్తే చేతులు కట్టి కాళ్ళు కట్టి ఈ యొక్క యవ్వనుడైనటువంటి ఇస్సాకు గారిని బలిపీఠాన్ని కట్టి బలిపీఠం మీద పరుండబెట్టాడు. చూడండి, ఆఖరి నిమిషం ఇక కత్తిని తీసి వధించబోతూ ఉన్నటువంటి సమయములో అబ్రహామా నీ విశ్వాసము ఎంత గొప్పదయా! అవండి, నీవు నన్ను ప్రేమించి నీవు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్న నీ కుమారుని కూడా నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. అందుకే నీవు విశ్వాసులకు తండ్రివి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరటండి అబ్రహాము? చెప్పండి, ఇంత విశ్వాసం ఎవరికైనా ఉందా? ఏమండి, దేవుని పని నిమిత్తం మన పనులను విడిచిపెట్టి దేవుని పని చేసే వారముగా ఉన్నామా? దేవుని పనుల నిమిత్తం ఏమండి, దేవుడు మనకు ఒక పని చెప్పాడు అనుకోండి, అయ్యా పలానా చోటుకు వెళ్ళి పలానా వారికి సువార్త ప్రకటించు అంటే, ప్రభువా వారు నా మాట వినేవారు కాదయ్యా అని యోనాలాగా తర్షీషుకు నినివేకి పొమ్మంటే తర్షీషు వాడ ఎక్కే వారంగా ఉన్నామేమో. అవండి, వాక్యం చెబుతూ ఉన్నమాట, అయ్యా మీరు అన్ని వేళలా విశ్వాసము కలిగి జీవించండి. చూడండి, రోమపత్రికలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయం 19వ వచనం. రోమపత్రిక చూడండి అమ్మా, అతడు
విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడట? రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడైనప్పుడు దేవుడు నాకు వాగ్దానం చేశాడే. దేవుడు చేసినటువంటి వాగ్దానమును బట్టి బలము నొంది అయ్యా దేవునిని మహిమపరచి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని తలంచి విశ్వాసముతో జీవించిన వాడుగా అబ్రహాము గారు ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన దేవుడు దేనిని పరీక్ష చేసుకోమంటున్నాడో తెలుసా? మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు పరీక్ష చేసుకోండి. మీకు దేవునిపై ఉన్న విశ్వాసము ఎలాంటిది? దేవునిపై ఉన్నటువంటి విశ్వాసము ఎలాంటిది? మీరు ప్రార్థిస్తే మీకు నెరవేర్పు వస్తుంది అన్న విశ్వాసం ఉందా? వాక్యం చదివితే విశ్వాసం వస్తుంది అన్న విశ్వాసము ఉందా? దేవునిని నేను స్తుతిస్తే నాకు దేవుడు దయచేస్తాడు అన్న విశ్వాసం మీకు ఉందా? ఏ విశ్వాసము కలిగిన వారుగా మీరున్నారు? ఏ విధముగా మీరు జీవిస్తూ ఉన్నారు అని మనకు మనమే పరీక్ష చేసుకునే వారముగా ఉండాలి. ఏం చేసుకోవాలట? పరీక్ష చేసుకునే వారముగా ఉండాలి. ఏమండి, మీలో ఉన్న విశ్వాసము ఏంటి? చెప్పండి, మీలో ఉన్న విశ్వాసము ఏంటండి? అనారోగ్యం వచ్చినప్పుడు ఎలాంటి విశ్వాసంతో ఉంటారు? అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏంటి మీ విశ్వాసం? ఒకటి, ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతుంది అన్న విశ్వాసం. మరొకటి, ప్రార్థన చేసుకుని ఔషధములు వేసుకుంటే తగ్గిపోతుంది అన్న విశ్వాసం. మరి ఒకటి, నేను వాక్యం చదువుకుంటే నాకు తగ్గిపోతుందయ్యా అన్నది మరొకరి విశ్వాసం. అయ్యా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతుంది అన్నది మరొకరి విశ్వాసం. అయ్యా, నేను దేవుని సముఖానికి వెళ్తే నేను ఆరోగ్యవంతున్నవుతాను అన్నది మరి ఒకరి విశ్వాసం. అయ్యా, పాటలు పాడుకుంటే దేవునిని స్తుతిస్తే నాకున్నటువంటి రోగం పోతుందయ్యా అన్నది మరి ఒకరి విశ్వాసం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఉన్న విశ్వాసము ఏంటి? మీకు మీరే పరీక్ష చేసుకోండి. రెండవదిగా వాక్య భాగములో తెలియచేస్తున్న మాట, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఎవడైనను బలహీనుడాయన చాలండి. వాక్య భాగంలో తెలియచేయబడుతున్న మాట, అయ్యా, ఇవియుగాక సంఘములన్నిటి గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. అయ్యా, ఏంటి నా చింత ఏంటి అంటే, నేను పరీక్ష చేసుకుంటూ ఉన్నా, నన్ను నేనే పరీక్ష చేసుకుంటూ ఉన్నా, నా సంఘాన్ని నేను పరీక్ష చేసుకుంటూ ఉన్నా, నా హృదయాన్ని నేను పరీక్ష చేసుకుంటూ ఉన్నా. అరే, నా హృదయములోనికి వస్తూ ఉన్న తలంపులేంటి?
నా హృదయంలో కలుగుతూ ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి? నేను ఎలా ఉండాలి? నేను ఎలా ఉన్నానో? నా దేవుడికి నేను ఇష్టడుగా జీవిస్తున్నానా? నా దేవుడికి నేను నమ్మకస్తుడుగా జీవిస్తూ ఉన్నానా? దేవుని యొక్క సముఖములో నేను శ్రద్ధ కలిగి జీవిస్తున్నానా? ఎలా ఉన్నాను నేను? మా అర్థమవుతుందా? వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట కీర్తనాకారుడు మనం చదివాం కదండి, 139వ కీర్తన 23వ వచనములో ఆయన మాట్లాడినటువంటి మాట, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. చూడండి, వాక్య భాగం తెలియచేస్తూ ఉంది, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. అయ్యా, నాకు నేనే పరీక్ష చేసుకుంటూ ఉన్నా. ఏమండి, మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. ఏ విధముగా అంటే, మనకు మనమే ఎప్పుడైతే పరీక్ష చేసుకుంటామో మన తప్పిదములు మనకు కనబడతాయి. అందుకే వాక్య భాగంలో ఒక మాట ఉంది, ఎదుటివాడి కంటిలో ఉన్నటువంటి నలుసును నీవు అమ్మా చూచుట కన్నా నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నీవు తీసుకొనుము. మనకి ఏం కనిపిస్తుందో తెలుసా? ఎదుటి వారి కంటిలో ఉన్నటువంటి చిన్న నలుసే. అరే, వీడు ఇలాంటి వాడు, వీడు ఈ విధంగా జీవించేవాడు, వీడు అన్యాయస్తుడు, వీడు ఈ విధమైనటువంటి బ్రతుకుతూ ఉన్నాడు, ఇలాంటి విధమైనటువంటి జీవితమే కనబడుతూ ఉంది. కానీ వాక్యములో వ్రాయబడుతున్నటువంటి సంగతులు ఏంటి అనేది మనం గ్రహిస్తే, అదిగో వాడి కంటిలో ఉన్నది చిన్న నలుసే, కానీ నీ కంటిలో పెద్ద దూలమే ఉంది. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఎదుటి వారి తప్పులు మనకు కనబడతాయి కానీ మన తప్పులు మనకు ఎప్పుడూ కూడా కనబడవు. అమ్మా వింటున్నారా? ఎవరికి కనబడతాయట? వాడేం చేస్తూ ఉన్నాడో, వీడేం చేస్తూ ఉన్నాడు, వీడు ఎలా ఉంటున్నాడు, ఇవి మనకు కనబడతాయి. ఏమండి, ఇవి మనకు కనబడతాయి. ఏవి కనబడవు? చూడండి, అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మనుషులను సంతోషపెట్టు వారము కాక అమ్మా మన హృదయములను సంతోషపెట్టు, మనుషులను సంతోషపెట్టు వారముగా కాక, చూడండి, హృదయములను పరీక్షించు దేవునిని ఏం చేయాలి? సంతోషపెట్టాలి. ఒక భాగం దేవదేవుడు అంటూ ఉన్నటువంటి మాట, అయ్యా మనమట మనుషులను సంతోషపెట్టే వారముగా ఉండకూడదు. ఎవరిని సంతోషపెట్టే వారంగా ఉండాలి? చెప్పండి గట్టిగా, ఎవరిని? దేవునిని. మనుషులను సంతోషపెట్టాలి అంటే మనం చేసినటువంటి తప్పిదాలను వారి దగ్గర దాచిపెట్టుకోవాలి. అరే, నేను తప్పు చేశానురా, నేను పాపం చేశానురా, నేను ఈ విధమైనటువంటి దొంగతనం చేశానురా అని చెబితే మనుషులైనటువంటి వారు నిన్ను చూసి అసహించుకుంటారు, హేళన చేస్తారు. అయితే దేవదేవుడు అంటున్నాడు ఏమన్నో తెలుసా? ఎప్పుడైతే దేవుని యొక్క సముఖములో నీవు చేరి నీ పాపాన్ని ఒప్పుకుంటావో, నీ దోషములను ఒప్పుకుంటావో, ఆయన నిన్ను బట్టి సంతోషించేవారుగా ఉంటున్నారు. ఎప్పుడటండి? ఆయన ఎదుట మన దోషములను మనము ఒప్పుకున్నప్పుడు, మనలను మనము ఆయన ఎదుట పరీక్ష చేసుకున్నప్పుడు. అందుకే అయ్యగారు కీర్తనలు అంటాడండి, చేసిన పాములన్నీ చెప్పి వేయోదాము, దోసములు క్షమించు మనుచు
దోసిలోకి వేడుదాము, దోసిలోకి వేడుదాము, దోసిలోకి వేడుదాము. దేవా రాజా పుత్రులమై తేజరిలోదాము. అమ్మా ఏం చెయ్యాలట మనం? చెప్పండి గట్టిగా, ఏం చేయాలట? దేవుని ఎదుట మనం చేసినటువంటి దోషములు, మన హృదయములో ఉన్నటువంటి చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు క్రియలు, చెడు వ్యసనములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎవరి ఎదుట చెప్పి వేసుకోవాలి? దేవుని ఎదుట చెప్పి వేసుకోవాలి. చేసిన పాపములన్నిటినీ చెప్పి వేసుకుని, అయ్యా నా దోషములను క్షమించు ప్రభువా అని దోసిలొగ్గి దేవునిని వేడుకునే వారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసము ఉన్నదో లేదో పరీక్ష చేసుకోవాలి. రెండవదిగా మనలను మనమే ఏం చేసుకోవాలట? పరీక్ష చేసుకోవాలి. ఏమండి, యోబు గారిని మనం చూస్తే అరుణోదయమున లేచిన వెంటనే మోకరించి దేవుని ఎదుట, అయ్యా నేను ఏమైనా తప్పిదం చేశానేమో, నా బిడ్డలు ఏమైనా తప్పిదాలు చేశారేమో, వారు చేసినటువంటి దోషములు, వారి అతిక్రమములు, వారి పాపములు యేసయ్యా ప్రభువా క్షమించు అని వేడుకునేవాడు. ఎవరండి? యోబు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన కూడినటువంటి మనం ఎవరుము, ఎంతమంది దేవుని యొక్క సన్నిధానములో తమ పాపములను ఒప్పుకునేవారుగా ఉంటున్నారు? వాక్యం తెలియచేస్తూ ఉంది, మనుషుల ఎదుట నీవు నీ తప్పిదాన్ని ఒప్పుకుంటే నిన్ను అసహించుకుంటారేమో, కానీ దేవుని ఎదుట నీ తప్పిదాన్ని నీవు ఒప్పుకుంటే ఆయన నీ పాపమును, నీ దోషములను క్షమించి నిన్ను ఆయన పుత్రునిగా చేసుకుంటాడు. మూడవదిగా మరొక మాట చూద్దాం. వేటిని మనం పరీక్ష చేసుకోవాలి అంటే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. చూడండి, వాక్య భాగం తెలియచేస్తున్నటువంటి మాట, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చాలండి అమ్మా, మనం మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు, ఈ పని చేయాలి, ఈ పని చేస్తే బాగుంటుంది అని మన అంతరంగములో ఏమైతే ఆలోచిస్తూ ఉన్నామో, మన అంతరింద్రియములను ఎరిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే దేవదేవుడే. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ పనుల భారము ఎవరి మీద మోపు? అయ్యా ఎందుకు నీవు భారం కలుగున్నావు? అయ్యా ఏంటి ప్రభువా, ఈ పని నేను చేయలేకపోతున్నానే, ఈ పనులు నేను స్టార్ట్ చేశానయ్యా, కానీ ఎలాగా? ఏమండి, ఒకటి కాదు, రెండు కాదు, అనేకము విధములైనటువంటి పనులను మనం ఏర్పరచుకొని భారము కలిగిన వారముగా, అయ్యో ఈ పని నేను ప్రారంభించాను, ఇప్పుడు సొమ్ము లేదు, ఇప్పుడు కావలసిన వస్తువులు లేవు, కావలసినటువంటి వాటిని నేను సమకూర్చుకోలేకపోతూ ఉన్నాను, ఈ పనులు ఎలాగా జరుగుతాయి అని నన్ను చూచి అందరూ కూడా ఇలా అనుకుంటున్నారేమో. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా నీవు ఏ భారంతో ఉన్నావు? నీకున్నటువంటి భారం ఏంటి? చూడండి అమ్మా, ఏ భారం కలిగి ఉన్నావు? ఇప్పటి వరకు
ఇండ్లు లేక, అయ్యో ఎక్కడైనా ప్రభువా ఒక స్థలం ఉంటే కావాలనుకుంటున్నావేమో, ఆ భారాన్ని ఎవరి మీద వేయి? దేవుని మీద మోపు. అయ్యా అయ్యా నాకు ఒక ఇల్లు కావాలి ప్రభువా, నేను ఇల్లు కట్టుకునేటువంటి స్థితిలో లేనయ్యా, నాకు దయచేయి అని దేవుని మీద నీ భారాన్ని మోపు. అయ్యా నాకు ఉద్యోగం కావాలయ్యా, నాకు ఏదైనా పని కావాలి ప్రభువా, నీవు దేవుని మీద నీ భారాన్ని మోపు. అప్పుడే ఆయన ఏం చేస్తాడు? అమ్మ ఏం చేస్తాడట? నీ ఉద్దేశము ఏమైతే ఉందో దానిని సఫలం చేస్తాడండి. ఎందుకంటే నీ అంతరంగమును ఎరిగిన దేవుడు ఆయన. నీ హృదయాన్ని ఎరగడమే కాదు, నీ అంతరంగమును ఎరిగిన దేవుడు కూడా ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కార్యములు సఫలమవ్వాలి అంటే నీవు చేయవలసినటువంటి ఒక పని ఉంది. ఆ భారాన్ని ఆయన మీద మోపు. అందుకే మత్తయి సువార్తలో అంటాడు కదా, 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న సమస్త జనులారా ఎక్కడికి రండి? నా యొద్దకు రండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ భారంతో ఉన్నారండి? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి భారాన్ని భరించేవారే. అయితే దేవుడు అంటున్నాడు, ఈ భారమును నా మీద మోపు, నాకు తెలియచేయి, నాకు చెప్పు, నన్ను అడుగు. అయ్యగారు అంటారు కదా కీర్తనలో, నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. అమ్మా ఎవరి తట్టు చూడకూడదట? అయ్యా ఇదిగో నీ బలహీన తట్టు నీవు చూస్తున్నావేమో, నీ బలం తట్టు నీవు చూసుకుంటున్నావేమో. వీటి తట్టు నీవు చూస్తే నీ కార్యము సఫలము కాదు. ఇదిగో నా బలము తట్టిదిగో చూడు, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయగలదు. హల్లెలూయా. అమ్మా ఏం చేస్తుందట? దేవుని బలం ఏం చేస్తుందట? మన బలమునకు మించిన పనులు. అందుకే ఆయన అంతరింద్రియములను ఎరిగిన దేవుడు ఆయన. వాక్య భాగములో మనం గమనిస్తే 26వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 26వ కీర్తన, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయములను. అమ్మా దేవుని యొక్క సన్నిధానములో చేరినటువంటి మనందరము కూడా దావీదు ఈ విధమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. అయ్యా ఇదిగో నేను ఎలా ఉన్నానో, ఎలా జీవిస్తూ ఉన్నానో, నా మాట ఎలా ఉందో, నా ప్రవర్తన ఎలా ఉందో, నా క్రియలు ఎలా ఉన్నాయో, నా నడత ఎలా ఉందో, నేను వెళ్ళు మార్గము ఎలా ఉందో, నేను చేస్తూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాలు ఎలా ఉన్నాయో, వీటన్నిటిని ప్రభువా పరిశీలించయ్యా, పరీక్షించయ్యా. నా హృదయమును, నా అంతరింద్రియములను పరిశోధించు. అయ్యా నీవు పరిశోధిస్తే నా తప్పిదములు ఏంటో నాకు తెలుస్తాయి. అయ్యా నీవు పరిశోధిస్తే నేను ఎలా ఉన్నానో నాకు తెలుస్తుంది. అయ్యా నన్ను నేను సరి చేసుకుంటానయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట 11వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. అయ్యా నీతిని బట్టి తీర్పు తీర్చుచు, అమ్మా నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును
పరిశోధించువాడు. ఏమండి, జ్ఞానేంద్రియములు అనగా ఎన్నండి? జ్ఞానేంద్రియాలు ఎన్ని? ఏమండి, మన చేతులు చేసినటువంటి తప్పిదములు 5. అమ్మా, వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నీ కాళ్ళతో చేస్తూ ఉన్నవి ఏవైతే ఉన్నాయో, నీ చేతులతో చేస్తూ ఉన్నవి ఏవైతే ఉన్నాయో, నీ చెవులతో చేస్తూ ఉన్నవి ఏవైతే ఉన్నాయో, నీ నోటితో చేస్తూ ఉన్నవి ఏవైతే ఉన్నాయో, నీ కంటితో చేస్తూ ఉన్నవి ఏవైతే ఉన్నాయో, వీటన్నింటినీ కూడా పరిశీలించగలిగిన దేవుడు, పరిశోధించగలిగిన దేవుడు ఒకడున్నాడు. ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నీతిని బట్టి తీర్పు తీర్చుచు ఆయన జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడాయన. ఏమండి, నీవు ఏం చూస్తూ ఉన్నావో, ఏం చేస్తూ ఉన్నావో, ఏం వింటూ ఉన్నావో, ఏం మాట్లాడుతూ ఉన్నావో, ఎక్కడికి వెళుతూ ఉన్నావో, ఏ కార్యాలు చేస్తూ ఉన్నావో, ప్రతిదీ కూడా పరిశీలించగలిగినటువంటి దేవుడాయన. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం తెలియచేస్తూ ఉంది, హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను, వారికి నీవు చేయి ప్రతి దండనను నన్ను చూడనిమ్ము. అయ్యా, నీతిని పరిశోధించే దేవుడువు నీవే, కార్యములను పరిశోధించు దేవుడువు నీవే, నేను చేస్తూ ఉన్నటువంటి వాటిని పరిశోధించు దేవుడువు నీవే. నేను ఎలా ఉన్నానో ప్రభువా పరిశోధించు వాడవు నీవే, కాబట్టి నన్ను సరిచేయి ప్రభువా అని దేవుని ఎదుట మనం వేడుకునే వారముగా ఉండాలి. ఒక మాట చెబుతాను, మార్కు సువార్తలో 7వ అధ్యాయము 24వ వచనం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి జారత్వము, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అయ్యా, నిన్ను అపవిత్రపరచేటివి ఇదిగో ఏవి అపవిత్రపరుస్తున్నాయో తెలుసా? చూడండి, మనం వాక్య భాగంలో ఒక మాట వింటాం. పేతురు గారు ఆకలితో పండుకున్నప్పుడు చతుష్పాద జంతువులను దేవదేవుడు ఒక దుప్పటి మీద పరచి దుప్పట్లో తీసుకుని వచ్చి పేతురు గారు ఉన్నటువంటి స్థలం మీదకి పెడతాడండి. పెట్టినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, వాటిని చూసి, చిచి, అపవిత్రమైన వాటిని నేను భుజించను ప్రభువా అంటాడు. అంటే దేవుడు ఏం చెప్పాడు? పాత నిబంధనలో ఏది అపవిత్రమో ఏది పవిత్రమో వారికి తెలియచేశాడు. అయితే క్రొత్త నిబంధనలో దేవదేవుడు వేటిని తెలియచేస్తున్నాడు తెలుసా? ఏది అపవిత్రమైనదో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఏది అపవిత్రమైనదో తెలియచేస్తూ ఉన్నప్పుడు వీటిని మనం నేర్చుకొని వీటి యందు ఉండే వారముగా మనము ఉంటే మనం పవిత్రులముగా ఉన్నామో అపవిత్రులుగా ఉన్నామో మనలను మనమే సరి చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని జనమా, వాక్యం చెబుతూ ఉంది, హృదయములను అంతరంగములను పరీక్ష చేసుకునే వారముగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుని యొక్క సన్నిధానములో చేరిన మనం మూడే విషయాలండి. ఒకటి ఏంటండి? పరీక్షించుకొనుట. దేనిని పరీక్షించుకోవాలి? మన విశ్వాసమును మనం, చెప్పండి గట్టిగా, దేనిని పరీక్ష చేసుకోవాలి? అమ్మ గట్టిగా చెప్పండి, దేనిని? ఇంకా చెప్పట్లా. దేనినండి? విశ్వాసాన్ని.
ఈ విశ్వాసం ఉన్నప్పుడే ఏమొస్తుందో తెలుసా? విసుగు వస్తుంది. ఏమొస్తుంది? చూడండి, దేవుని దగ్గర ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3 సార్లు అడుగుతాం, 4వసారి అడగాలనిపించదు. ఏమొస్తుంది? వాక్యం చెబుతూ ఉంది, అయ్యా విసుగు పడక, విసుగు చెందక, అయ్యగారు కీర్తనలు అంటాడు కదా, విసుగుదల చెంద రాదు, ప్రార్థన నేర వీర్పు తక్షణమే రాదు, విసుగున్నచో సిద్ధి వెనుకాకి పోను, వసించుడి దేవుని వాగ్దానమున బటుల వాలి నిల్వోడి. అమ్మా, విసుగుంటే ఏమవుతుందట? ఏమండి, విసుగుంటే ప్రార్థనకు నెరవేర్పు రాదు. విసుగుంటే ప్రార్థనకు నెరవేర్పు రాదు. నీవు విసుగుపడుతూ ఉంటే నీలో ఉన్నటువంటి భక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసము కలిగి దేవుని యొక్క సన్నిధానములో మనలను మనమే పరీక్ష చేసుకునే వారముగా ఉండాలి. 1, మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి. 2, మన హృదయములను పరీక్ష చేసుకోవాలి. 3, మన అంతరింద్రియములను పరిశోధించుకునే దేవుని ఎదుట మనము ఉన్నామని తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనం ఏం చేస్తూ ఉన్నామో, ఎలా ఉంటున్నామో, ఎలా జీవిస్తున్నామో ఎరిగిన దేవుడు మన ఎదుట ఉన్నాడు. కాబట్టి ఆయన సముఖములో నమ్మకముగా, యథార్థముగా, విశ్వాసము కలిగి జీవించే వారముగా ఉండు భాగ్యము దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా యేసయ్య, మీ ఘనమైన శక్తి కలిగిన నామమునకు వందనాలు ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు వందనాలు. కూడినటువంటి మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావం నందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత, మరణాత, మరణాత. దేవదేవుడే మనందరిని దీవించునుగాక.